యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. ఈరోజు మనం ఈ గోధుమ రవ్వతో కొన్ని వెజిటబుల్స్, స్వీట్ కార్న్ కలిపి అద్భుతమైన వంటకాన్ని తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. మరి ఏంటి ఆలోచిస్తారు? రండి. బంగాళదుంపలు, క్యారెట్, టొమాటోలు, ఉల్లిపాయలు ఈ విధంగా ఒక్కొక్క కప్పు తీసుకోండి, తరుక్కోండి. మీకు ఇష్టమైన పద్ధతిలో తరుక్కోవచ్చు వీటిని. వీటితో పాటు నేను మొలకెత్తిన పచ్చి బఠానీలు ఒక కప్పు తీసుకున్నాను, స్వీట్ కార్న్ కూడా ఒక కప్పు తీసుకున్నాను, కొద్దిగా జీడిపప్పు కూడా తీసుకున్నాను. జీడిపప్పు ఈ గోధుమ రవ్వ ఐటమ్స్కి మంచి టేస్ట్ ఇస్తుంది. ఇంకా తురిమిన అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాను. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఇంకా శనగపప్పు కూడా తీసుకున్నాను. అలాగే ఇది వండడానికి నేను 1 గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాను. దీన్ని మీరు గోధుమ రవ్వ ఉప్మా అని కూడా పిలవచ్చు, కానీ నేను దీన్ని మాత్రం గోధుమ రవ్వ కిచిడి అని పిలుస్తాను. స్టవ్ వెలిగించి కడాయి దాని మీద పెట్టి కొంచెం ఆయిల్ తీసుకోండి. ఆవాలు, జీలకర్ర పోపులో వేసి అవి చిటపట్లాడే వరకు తిప్పండి. స్టవ్ని కొంచెం సన్నని మంటలో అడ్జస్ట్ చేసుకోండి, లేదా అడుగంటే అవకాశం ఉంటుంది. అడుగంటకు టేస్ట్ పోతుంది. ఇప్పుడు కరివేపాకు, తాలింపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసి చక్కగా వేయించుకోండి. తాలింపు దినుసులు మీకు తెలుస్తుంది, రంగు మారుతాయి. అప్పుడు జీడిపప్పులు కూడా వేసి వేయించుకోండి. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం కూడా వేయండి. రెండు నిమిషాలు ఇదంతా వేగిన తర్వాత అప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకుందాం. సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకుని తిరగమాతను మనం చక్కగా మళ్ళీ వేయించుకుంటూ ఉందాం. ఉల్లిపాయలు చక్కగా పచ్చిదనం పోయి రంగు మారే వరకు వేయించుకోండి. సన్నని మంట పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్లు, బంగాళదుంపలు కూడా వేసి మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు వేయించుకుందాం. ఇది కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ చక్కగా వేగినప్పుడే మనకి ఈ గోధుమ రవ్వ కిచిడి అనేది మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఈ ముక్కలు కొంచెం మెత్తపడడానికి 2 నిమిషాల కంటే టైం ఎక్కువే పట్టింది, కాబట్టి మీరు చూసుకుని వేయించుకోండి. ఇప్పుడు మొలకలు వచ్చినటువంటి ఈ పచ్చి బఠానీలు, స్వీట్ కార్న్ కూడా వేసుకుని మరొక 2-3 నిమిషాలు మనం కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం టొమాటోలు కూడా వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మనకి బేస్ అంతా కూడా చక్కగా వేగిపోయింది. టొమాటోలు చూడండి వాడిపోయింది. ఈ విధంగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ వేగిన మిశ్రమంలోకి మనం ఆల్రెడీ కొలిచి పెట్టుకున్నటువంటి 1 గ్లాసు గోధుమ రవ్వను కూడా వేసి చక్కగా వేయించుకుందాం. ఈ గోధుమ రవ్వ ఎప్పుడైతే ఈ మిశ్రమంలో కలిసి వేగుతుందో కిచిడికి అద్భుతమైన టేస్ట్ అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ గోధుమ రవ్వ కిచిడి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. కొత్తిమీర కూడా ఇదే మిశ్రమంలో వేసేసుకుని దీన్ని చక్కగా సన్నని మంటలో పెట్టుకుని ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా వేయించుకోండి. మనకి ఈ రవ్వ రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ 1 గ్లాసు గోధుమ రవ్వకి 2 గ్లాసులు నీళ్లు తీసుకుని వేరే పాత్రలో ఆల్రెడీ వేడి చేసుకుని పెట్టుకున్నాను. డైరెక్ట్గా పచ్చి నీళ్ళు పోయకుండా వేడి నీళ్ళు ఈ రవ్వలో పోసేద్దాం.
మీకు రుచికి తగిన విధంగా ఉప్పు వేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా కలిదిప్పి పైన ఒక మూత పెట్టి వండుకోండి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఉండండి. మీరు ఈ విధంగా వండుకుంటున్నప్పుడు ఖచ్చితంగా సన్నని మంటలోనే పెట్టుకొని వండుకోండి. ఆ రవ్వ అంతా కూడా చక్కగా ఉడికి పొడి పొడిగా వస్తుంది. ఈ నీరంతా కూడా ఎగిరిపోయేసరికి మీకు కిచిడి రెడీ అవుతుంది. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఈ గోధుమ రవ్వ కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు దీన్ని ఇలానే తినేయచ్చు, లేకపోతే పెరుగు చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేసుకుని దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. అయితే ఒక లైక్ వేసుకోండి. ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మరిన్ని మంచి వంటకాలతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.